హలో ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు ఈరోజు గోంగూర హార్వెస్ట్ చేద్దాం. ఈ గోంగూర చాలా బుషిగా వస్తుంది. ఫస్ట్ టైం చాలా చిన్నగా వచ్చింది, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా వస్తుంది. మీరు హార్వెస్ట్ చేసినప్పుడల్లా పైన కట్ చేయండి. ఇదిగోండి ఇలాగా కట్ చేయండి. మీ సీజర్తో మ్యాక్సిమం కట్ చేయడానికి ట్రై చేయండి. సీజర్తో కట్ చేస్తే కొంచెం ఇలాంటి చిన్న ఆకులు కూడా కట్ చేసేయండి. కట్ చేస్తే పెద్ద ఆకులు వస్తాయి మనకి. సో మీరు ఆకులు ఒకటి కట్ చేయండి. చూడండి ఎంత పెద్ద ఆకు వచ్చిందో. మీరు ఎన్నిసార్లు హార్వెస్ట్ చేస్తారో అప్పుడు మాత్రం కొంచెం కంపోస్ట్ ఆర్ ఎగ్ షెల్స్ ఏదో ఒకటి కన్ఫామ్గా వేయండి. సో ఇట్ మైట్ గ్రో వెరీ ఫాస్టర్. సో ఇది నేను వేసి ఎన్ని మంత్స్ అయి ఉంటుంది? 1 మంత్ అయి ఉంటుంది. సో ఇది నేను సెకండ్ టైం హార్వెస్ట్ చేస్తున్నానండి. చెప్పండి. చేసేస్తాం. ఎందుకు? ఇంకా ఇదన్నీ హార్వెస్ట్ చేయాలి. అదే నేను భోజనం ఎప్పుడు చేయాలి? అయితే నేను చూసుకుంటాను. ఈ హార్వెస్ట్ చేద్దాం గోంగూర. ఇది ఆకులు పెద్దగా ఉన్నాయి, చిన్న ఆకులు కూడా హార్వెస్ట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు పెద్ద ఆకులు ఒకటి హార్వెస్ట్ చేద్దాం. సిజర్తో కట్ చేయడానికి ట్రై చేస్తే బాగుంటుంది. సో అందుకే నేను ఇది ఇప్పుడు సిజర్తో ఇది మ్యాక్సిమం కట్ చేస్తే కింద ఉన్న ఆకులు బాగా కట్ చేయండి. ఈ చిన్నవి కూడా పర్లేదు, లేతగా ఉన్నాయి తింటే బాగుంటుంది. సో ఇలా వదిలేయండి. ఇది పెద్దదైంది కదా, ఇది ఒకటి. ఇదిగో ఇది ఎల్లో కలర్లో అయిపోయింది కాబట్టి కట్ చేసేద్దాం. కంపోస్ట్ని వేసుకునే వాళ్ళు వేసుకోండి, లేకపోతే పాడేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ ఒకటి ఆకుల మీద ఏ మచ్చలు ఉన్నాయి. సో ఇలాంటి చిన్నవి అయితే అయ్యో పాలకూర ఓడిపోయింది పెడదాం. ఇది ఏదో ఆకుని తినేసింది, అందుకే మనం తొందరగా హార్వెస్ట్ చేసేసుకున్నాం అనుకోండి, తినకుండా ఉంటాయి. ఇదిగోండి దీనికైతే ఎంత బుషిగా ఉన్నాయో చూడండి. అక్కడ కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో. స్వీటీ హెల్ప్ చేస్తే బాగున్నా. ఇదిగోండి ఇలాగ లేతగా ఉన్నాయి, చిన్నవి వదిలేసి ఇలా పెద్దగా ఉన్నాయి కోసేద్దాం. ఇదిగోండి ఇలా పెద్దగా ఉన్నాయి. ఫస్ట్ చిన్నగా ఉన్నాయి పళ్ళు కోసేసుకుంటే అప్పుడు పెద్ద ఆకులు వస్తాయి మనకి. సో ఫస్ట్ గోంగూర చిన్న ఆకులు వస్తాయండి. సో కోసేసుకుని ఉంచుకుంటే ఫర్దర్గా మనకి పెద్ద ఆకులు వస్తాయి. సో మనం ఏం చేయాలి, ఇలాగా హార్వెస్ట్ చేసుకుంటే మనకి ఇదిగో నేను అలాగే కోయలేదు, అందుకే చిన్న ఆకుల కింద ఉండిపోయాయి. టిప్స్ కట్ చేసుకోవాలి ఎప్పుడు. మనం ఎప్పుడు హార్వెస్ట్ చేస్తున్నా పైన టిప్ కట్ చేస్తుంటే గ్రోత్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కోసేసాం, ఆకులు దీన్ని కూడా కోసేస్తాం. ఇప్పుడు ఇవి కూడా కోసేద్దాం. దీంట్లో నేను ఒక బెండకాయ మొక్క పెట్టాను, మిగతా అన్ని గోంగూర. ఇదొకటి, ఇదిగోండి. దీనికి చచ్చిపోదండి గోంగూర అనేది, ఏమీ మొక్క ఏమి చచ్చిపోదు. సో మ్యాక్సిమం కోసేయండి మొత్తం ఆకులండి. మనం ఎంత ఎక్కువ కోస్తే అన్నిసార్లు మనం కోసుకోవచ్చు.
చాలు. ఇదిగో ఇక్కడ చిన్న ఒక 2 ఆకులు ఉన్నాయి కదా, అలా సరిపోతుంది. మనకు వచ్చే ముందు ఆకు తర్వాత ఆకులు బాగా వస్తాయి. సో అందుకు మనం ఏం చేయాలి, కోసేయాలి అలాగా. సో ఇదొకటి, ఇదొకటి. ఇది కూడా కోసేద్దాం. పెద్దదనే లేదు, చిన్నదనే లేదు. ఇవి ఫస్ట్ చిన్నగానే వస్తాయి, దాని తర్వాత మొక్క పెద్ద అయ్యే కొద్దీ పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. సో మనం చిన్నగా ఉన్నది ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. పోస్తూ ఉంటేనే మొక్క అనేది బాగా ఆకులు ఇస్తుంది మనకి. సో ఇది కూడా కోద్దాం ఒకటి. దీనికి ఏమున్నాయి, దీనికి ఇది ఒకటి అయితే వదిలేద్దాం, దీనికి కోసేద్దాం ఒకటి. దీనికి ఆకులు జాగ్రత్తగా కొయ్యాలి. ఇప్పుడు ఈ టైంలో స్టమ్ అనేది విరిగితే కొన్ని రావచ్చు, కొన్ని రావు. సో బెటర్ టు యూస్ సీజర్. నాకు కెమెరా ప్రాబ్లంగా ఉంది కాబట్టి నేను ఇలా కాస్తున్నాను. కానీ సో మనం హార్వెస్ట్ సీజర్తో చేసుకుంటే బాగుంటుందండి. లేకపోతే మీరు ఏం చేయాలంటే చూస్ చేసుకోండి పెద్ద ఆకులు ఫస్ట్. అది ఇక్కడ కూడా పెద్ద ఆకులు ఉంది కదా, ఈ వదిలేద్దాం. ఇది నేను బయట తెచ్చిన గోంగూర స్టెమ్స్తో పెట్టినవి, ఎంత బుషిగా వస్తున్నాయో. చూడండి ఎంత ఆకు వస్తుందో. ఇది కూడా కోసేద్దాం, ఇవి కూడా కొయ్యాలి. ఇదిగోండి, ఇదైతే ఎంత పెద్ద ఆకులు వస్తున్నాయి. మనం ఎంత బాగా కోస్తే అంత బాగా వస్తాయి ఆకులు అనేవి. చిన్న పళ్ళ కోసేయండి, తర్వాత వచ్చే ఆకులు పెద్ద వస్తాయి. ఇవి కూడా కోసేద్దాం, ఇవి కూడా కోసేయచ్చు. కోసేద్దాం, ముదరగానే ఉంది, కోసేసుకోవచ్చు. కొత్తిమీర కూడా కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం, పచ్చడిలో వేసుకోవడానికి ఉంటుంది కదా. ఎంత బాగా వస్తుందో. మొన్న ఏమైందంటే ఆకుకి పురుగు పట్టేసింది, పెరుగు ద్రావం వేసాను, దాని తర్వాత బాగుంది ఆకు. చూసుకుంటూ ఉండకపోతే ఆకుకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ పై కూడా హార్వెస్ట్ చేయాలి, హార్వెస్ట్ చేస్తాను ఈరోజు. మ్యాక్సిమం మొత్తం అన్ని హార్వెస్ట్ చేసేసుకుంటే ఆకు దీంట్లో పడిపోయింది. ఓకే, ఇదిగో ఇక్కడ కొత్తిమీర చూపించు. కొత్తిమీరని హార్వెస్ట్. ఇదిగోండి ఎంత బాగుందో కొత్తిమీర, ఎంత పొడుగ్గా వచ్చిందో చూడండి. నేను చూపించిన ఇదిగో కొత్తిమీర ఇంత స్మెల్ బాగా వస్తుందా? నీకు కొత్తిమీర స్మెల్ వస్తుందా స్వీటీ? యా ఫ్రెష్ కొత్తిమీర. సో ఇది ఇట్స్ ఆర్గానిక్. ఇదిగోండి, ఇది కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకా బాగా బుషీగా వస్తుంది కొత్తిమీర. ఇంకా ఇక్కడ చూపించు స్వీటీ,
ఇదిగో ఇది ఇక్కడ ఇది 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 ఓకే. ఇది ఇవన్నీ ఆకులని కట్ చేసేద్దాం. మళ్ళీ ఇంకో ఆకులు పెద్ద పెద్దగా వస్తాయి సార్. ఇంకా ఇక్కడైతే ఇంకా బాగుంది, ఇంకా కొత్తిమీర ఉంది ఇక్కడైతే ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఓకేనా. చూపించు, నేను వేసి అని చూపించక్కలేదు, చూపించాను ఇది ఒకటి. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కట్ చేసాక ఏం వేయాలి మళ్ళీ మనం? కొంచెం కంపోస్ట్ ఆర్ కౌడంగ్ వేస్తే సరిపోతుంది. కౌడంగ్ వేస్తామండి మేము. కౌడంగ్ వేద్దామా? ఎస్, కౌడంగ్ ఉంది. అది కూడా ఏం వేయాలి? ఎండిపోయింది వేయాలి, ఫ్రెష్ది ఎప్పుడు వేయకూడదు, రైట్? బికాస్ వై? అది దట్స్ అది పురుగులు వస్తా కొంచెం. సో మనం ఇవన్నీ కట్ చేసేసుకుందామండి. హార్వెస్ట్ చిన్న చిన్న ఆకులు బాగా ఎంత చిన్నప్పుడు హార్వెస్ట్ చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా అవి పెద్ద అయ్యేసరికి ఇంకా పెద్ద పెద్ద వస్తాయి ఆకులు కూడా. చూడండి స్వీటీ ఇలాగే బాగుంది. సరే ఇటు సైడ్ చూపించు. ఇదిగోండి ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. big leaf and peppers. Where your tomato house? ఇవన్నీ చిన్నవి కూడా పర్వాలేదు, హార్వెస్ట్ చేసేద్దాం. చాలా పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి సార్. ఇదిగోండి ఇక్కడ కొత్తిమీర టిప్స్ ఒకటి ఇదిగో ఇలా కట్ చేద్దామే. ప్రతి దానికి కొత్తిమీర మనం ఇలాగా చిన్నప్పుడే కట్ చేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కంపోస్ట్ వేస్తాం కదా సరిపోతుంది. ఇదిగోండి ఇదైతే ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ కూడా ఇక్కడ ఒకటి, ఇదిగోండి 2 వచ్చినాయి. ఒక్కొక్క దానికి గుత్తులు గుత్తుల కింద వస్తుంది. సో నేను వీడియోగా చేయొచ్చా? వద్దు. సో కొత్తిమీర అనేది చాలా స్మెల్ వస్తుంది. మన ఇంట్లో ఉన్న కొత్తిమీర సీడ్స్ ఉంటాయి, ధనియాలు, వాటితో కూడా మనం వేసుకోవచ్చు. వాటి జర్మినేషన్ రేట్ కూడా బాగుంటుంది. కానీ మనం కొన్న వెంటనే వేసేయాలండి. ఒకసారి ఎండలో పెట్టుకుంటే, ఒకసారి ఎండలో పెట్టి మళ్ళీ వేస్తే బాగా వస్తాయి జర్మినేషన్, బాగుంటుంది దానికి. ఇదిగోండి ఎంత బాగుందో కొత్తిమీర. నీ తల కూడా చాలా బాగుంటుంది. ఓయ్ నా తల ఎంత. ఇదిగోండి ఇదంతా కొత్తిమీర అంతా నేను హార్వెస్ట్ చేసేస్తే మీకు నేను చూపిస్తాను. రైట్, నేను హార్వెస్ట్ ఎలా చేయాలో నేను చూపించలేను. ఇదిగోండి పెద్ద పెద్ద ఇదిగోండి ఇది దీంట్లో కొంచెం పాలకూర, చుక్కకూర కూడా వేసేది. అవి కూడా నెక్స్ట్ మరి ఎప్పుడు అవుతాయో తెలియదు, కానీ అవ్వాక హార్వెస్ట్ చేద్దాం. దీంట్లో బెండకాయలు అన్నీ వేసాను, మరి ఏమవుతుందో చూడాలి. ఎదగలేదండి, మరి ఎందుకు ఎదగట్లేదు అర్థం కావట్లేదు. దీంట్లో బోల్ కంపోస్ట్ వేసాను, చూడాలి, దాని పని కూడా పట్టాలి.
ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. కింద చిన్న చిన్నవి మాత్రం హార్వెస్ట్ చేయను, పెద్ద ఆకులు మాత్రం హార్వెస్ట్ చేస్తాను. హార్వెస్ట్ అంతా చేసాక మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను మళ్ళీ చూడండి, ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న ఇవి కూడా కట్ చేసేయచ్చు, కానీ ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇది కూడా కట్ చేసేద్దాం. ఇవి కూడా కట్ చేసేస్తాను. ఇవి మరి కోసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కోయండి, ఎందుకంటే స్టెమ్ మళ్ళీ ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఇలా మనం చిన్న చిన్న లీవ్స్ ఉంచుకొని పెద్ద లీవ్స్ కట్ చేసేసుకొని, ఇదిగోండి కొత్తిమీర, గోంగూర ప్లస్ కొత్తిమీర కోసండి. ఇంకా ఉన్నాయి, కోద్దాం. ఇక్కడ కూడా కొంచెం కొత్తిమీర ఉంది. ఈ కొత్తిమీర కూడా ఇవి అయితే పెద్దగా వచ్చినాయండి. ఇక్కడ కూడా బాగానే వచ్చింది, అంటే ఇది ఎక్కువ లేవు కాబట్టి వచ్చింది అనుకుంటున్నా. హార్వెస్ట్ చేసేస్తాను. కొత్తిమీర పెద్ద ఆకులు వచ్చినాయి. ఇంకేమైనా హార్వెస్ట్ చేయవలసినవి ఉందండి.